ఈ సెట్ ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వస్తే ఇట్లయితే అని అసలు అనుకోలేమో. అసలు ఏమైందంటే, హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పదమా రేపు పొద్దున్నే మాకు ఈ సెట్ ఎగ్జామ్ ఉందని ఈ రోజే వెళ్ళి ఏదైనా రూమ్ లో స్టే చేద్దాం అని సికింద్రాబాద్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక మా ఊరి దగ్గర ఆటో ఎక్కేసి నిజామాబాద్ వెళ్లే దారిలో రోడ్ మొత్తం పోతో నిండిపోయింది. ఇంద్రాన్ దగ్గరికి వెళ్ళి వస్తే రోడ్ పక్కకున్న చెట్లని కాలిపోయినామో. ఇక నీట నిజామాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చేసి 2 సికింద్రాబాద్ కి టికెట్లు తీసేసుకున్నాం. ఇక మేము ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ట్రైన్ ఎక్కేసరికి ట్రైన్ మొత్తం నిండిపోయింది. అలా ట్రైన్ లో జర్నీ చేసేసి సీదా సికింద్రాబాద్ కి వచ్చేసినాం. ఇక రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి రేపటి ఎగ్జామ్ కి కావాల్సిన హాల్ టికెట్లు ప్రింట్ అవుట్ తెప్పించుకున్నాం. ఇక్కడ ప్రింట్ అవుట్ షాప్ లో పెట్టుకున్న ఒక్కలో కూడా వెబ్సైట్ తెలుస్తలేవు, ప్రింట్ అవుట్ ఎట్లా తీయాలో కూడా తెలుస్తలేమో. ఎలాగో తిప్పలబడి ప్రింట్ అవుట్ అయితే వేయించేసుకున్నాం. అయితే ఇక్కడ పక్కకే ఉన్న ఒక లాడ్జ్ లో రూమ్ తీసుకునే టైం కి నా రిజిస్ట్రేషన్ ఫామ్ మా ఫ్రెండ్ వాడి దగ్గర ఉందని తెలిసింది. వాడేమో యాకుత్పుర దాకా వెళ్ళిపోయిందంట. యాకుత్పుర దాకా వెళ్ళాలి ఇప్పుడు. అట్లనో ఇట్లా కష్టపడి ఒక లోకల్ ట్రైన్ ఎక్కేసి యాకుత్పురకు స్టార్ట్ అయిపోయినా. ఈ దరిద్రపడి వల్లనే ఇప్పుడు ఈ దాకా రావాల్సి వచ్చింది. ఇక వాడి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫామ్ లో తీసేసుకొని సికింద్రాబాద్ కి స్టార్ట్ అయిపోయి ఇంతమంది ఇలా ట్రైన్ ఎక్కేసి సికింద్రాబాద్ వచ్చి రూమ్ కి వచ్చేసరికి దూల తీరిపోయింది. మేము రూమ్ కి వచ్చేసరికి 9:30 10 అయిందని చక్క దగ్గర ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వచ్చేసి నేను నీట్ గా ఫాస్ట్ ఫుడ్ తినేసి రేపటి వీడియోలో నేను ఎగ్జామ్ ఎట్లా రాసినో పెడతా. అందుకోసం అని ఫాలో కొట్టి పెట్టుకోండి. సరే ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ వద్దామా.